2004లో కాంగ్రెస్ పార్టీలో పోయా కొన్ని కారణాల వల్ల నేను. ఓకే. అప్పుడు దాకా టీడీపీలో బాగా కరడుగట్టిన టీడీపీ మేము కూడా. ఈయన గారు ఏం చేశారంటే అండి, తర్వాత 2019 అయిపోయింది. 2019 ఎన్నికలకు కూడా టీడీపీలో నేను సౌమ్య గారి తరఫున ఎన్నికల్లో బాగా తిరిగా నేను. అయితే సౌమ్య గారు ఓడిపోయింది, టీడీపీ కూడా ఓడిపోయింది 19 ఎన్నికల్లో. వార్డు కమిటీలు అన్నీ వేసిన దాకా నేనున్న ఇంట్లో టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతిపక్షంలో. ఒకరోజు ఈయన గారు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి బావగారు మీరు వైఎస్ఆర్ పార్టీలో చేరాలి మీరు, ఎందుకంటే ఈయన సంత ఒకటి ఉందండి. సంత ఎప్పుడు కూడా పవర్ మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది. దానికి ఖచ్చితంగా అధికార పార్టీ సపోర్ట్ ఉండాల్సిందే. ఈయన ఈ పిల్లి మొగ్గలు ఊసడవేలు రాజకీయాలు చూసి ఈయన ఎవరు నమ్మడం మానేశారు. అక్కడిక వంశీ గారు కానివ్వండి, యార్లగడ్డ వెంకటరావు గారు కానివ్వండి, వీళ్ళు ఎవరు మానేశారు. అసలు ఈయనకి ఒకసారి పోతే ఇంకోసారి ఉండదు అనమాట జనరల్గా. అసలు ఎట్లండి నేను టీడీపీలో ఉంటున్నాను నేనంటే అదేంటి బావ గారు డబ్బులు వస్తే అమ్మాయికి వచ్చినట్టు కదా, ఆయనకు వచ్చినట్టు కదా, ఈయనకి వచ్చినట్టు కదా, కాళ్ళ ఎలా పడ్డాడు. నేను వస్తే ఏంటి ఉపయోగం ఏంటన్నా నేను అంటే, సంత నడుస్తుందండి, మా సంత నడవనీయట్లేదు. మొండితా అరుణ్ కుమార్ గారికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎమ్మెల్సీ. మీరంటే బాగా వాళ్ళకి గౌరవం ఉంటుంది, మీరు వైసీపీ పార్టీలో చేరండి నా సంత కోసం.